మోదీని ఎన్నిసార్లైనా కలుస్తా రేవంత్ రెడ్డి. రాష్ట్ర అభివృద్ధికి సహకారం తప్పక తీసుకుంటా. ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలు. ప్రతిపక్ష పదవి ఫామ్ హౌస్లో పడుకోవడానికి కాదు. అసెంబ్లీకి హాజరై తప్పొప్పులు చెబితే దిద్దుకుంటాం. మహిళలకు ఈ ఏడాది 21,000 కోట్ల రుణాలు. అదానీ అంబానీలతో పోటీపడి వ్యాపారం చేయాలి. ఏంది 5612 నిమ్జ్ నిర్వాసితులకు ఇందిరమ్మ ఇల్లు పట్టాలిప్పించే బాధ్యత జగ్గారెడ్డికి అప్పగిస్తున్నా. 450 ఎకరాల్లో హుందాయ్ కార్ల కంపెనీ. జైరాబాద్ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి. వాస్తవానికి రాజకీయాలే. ఎలక్షన్ల సమయంలో రాజకీయాలు చేయాలి. మిగతా సమయంలో కేంద్రాన్ని కలవాలి, ప్రధానమంత్రిని కలవాలి, నిధులు తెచ్చుకోవాల్సిందే, సపోర్ట్ చేయాల్సిందే. గతంలో ఉన్నప్పుడు కేసీఆర్ అయితే వారానికి ఒకసారి పోయేది ఢిల్లీకి. వారానికి ఒకసారి దాఖలాలు లేవు. వాస్తవానికి గవర్నర్ తో సత్సంబాలు లేవు, కేంద్రంతో సత్సంబాలు లేకుంటేనే కదా. అందుకనే ఈ పరిస్థితికి వచ్చింది. వాస్తవానికి ఇటు జాతీయ పార్టీల కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ మీద కోపమే, బీజేపీ పార్టీకి కూడా బీఆర్ఎస్ మీద కోపమే. ఎందుకంటే జర్ర ఊపొచ్చేసరికి డైరెక్ట్ తృతీయ ఫ్రంట్ పెడతా, నేనే ప్రధానమంత్రి అయితే అన్నాడు. ఇంకా కథ కాదు అసలు. వాస్తవానికి ఈ రాష్ట్రంలో మొత్తం డబ్బులు ధనికంగా ఉన్నట్టు, బంగారు తెలంగాణ అయిపోయినట్టు చూపించేసి ₹1,00,00,000 పంజాబ్ లో వంచి వచ్చిర్రు. మహారాష్ట్ర చెక్కులు ₹1,00,00,000 చెక్కులు తీసుకుపోయి పంజాబ్ లో వంచి వచ్చి రైతులకు ఇచ్చి దేశకి నేత అయితా అని, దేశం నేనే వెళ్తా అని. ఇంకొక విషయం చెప్పన్నా, దేశకి నేత అయితా అని వాస్తవానికి దేశాన్ని ఏలనే ఉద్దేశంతో చాలా రాష్ట్రాల్లో చాలా మందిని కలిసిండు. అఖిలేష్ యాదవ్ కలిసిండు, తర్వాత ఇక్కడ దేవగౌడ కుమారుడిని ఆయనను కలిసిండు. వాస్తవానికి మహారాష్ట్రలో చాలా రాష్ట్రాల్లో కార్లు తీసుకొని పోయాక మళ్ళీ ఇంకోటి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత ముఖ్యమంత్రిని ఆయన కలిసి అరవింద్ కేజ్రీవాల్ ని కలిసిండు. అందరిని కలిసి కూటమిలాగా తృతీయ పార్టీ తయారు చేసి మనం కొన్ని ఎంపీ సీట్లను కూడగట్టుకుంటే మన సీట్లతోని వీళ్ళు ఒకవేళ కేంద్రంలో అధికారంకి వస్తే మనం చెప్పినట్టు ఇంటర్ని చేసిండు. దేశకి నేత పోయింది. లాస్ట్ కు ఏం చేసింది చెప్పన్నా, తెలంగాణ ప్రజలు సొమ్ము తీసుకుపోయి వేరే రాష్ట్రాలు ఇచ్చింది. ఈ దేశంలోనే ఉండొచ్చు, వాళ్ళ రాష్ట్రాలు చూసుకుంటే ఈ రాష్ట్రం సంగతి నువ్వు చూసుకోవాలి. ఫస్ట్ నీకే సక్కలేదు, నీ రైతులదే బాగాలేదు పరిస్థితి. నువ్వు 7,500,00,000 అప్పు చేసి ఎవడు కట్టాలి? ఇప్పుడు పంజాబ్ రైతులను కట్టమని కడతారా? మహారాష్ట్రలో నుంచి కట్టమని. మహారాష్ట్రలో ఆఫీస్ ఓపెన్ చేసే పార్టీ ఆఫీస్ ఎక్కడ? అసలు మహారాష్ట్ర పార్టీ కాదు, పార్టీ ఆఫీస్ కాదు. ఇప్పుడు చెప్పన్నా, వాళ్ళను ఇప్పుడు వేరే పార్టీ నుంచి బహిష్కరించిన వాళ్ళను, వేరే పార్టీ సస్పెండ్ చేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి ఏం లేదు, పొద్దుగాల ఒక కండువా, సాయంత్రం ఒక కండువా కప్పుకుంటుంటారు కదా. వీళ్ళస్ ఉంటారు, వాళ్ళకి కావాల్సింది కూడా వీళ్ళస్ ఉంటారు. వీళ్ళకి వచ్చి చేయనియరు, మళ్ళీ వాళ్ళకి వెళ్ళిపోయి వాళ్ళు పోయారు. ఆంధ్రప్రదేశ్ లో ఏమైంది? మరి పార్టీ ఆఫీస్ ఉండే కదా. పార్టీ ఆఫీస్ లేదు, గీటీ ఆఫీస్ కాదు, పార్టీ ఆఫీస్ ఉన్నది. ఆంధ్రప్రదేశ్ లో కూడా భారీ పార్టీ ఆఫీస్ ఓపెన్ చేశాక మరి ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడిది పార్టీ లేదు, పార్టీ ఆఫీస్ లేదు. ఇక్కడనే ఓడిపోయింది. ఇక్కడ దేశం ఎక్కడిది, వేరే రాష్ట్రాల్లో ఎక్కడిది? అట్లా అంటలేను. ఆ మధ్యాహ్నం పోయిండు, పార్టీ ఆఫీస్ ఓపెన్ చేస్తున్నాం అని చెప్పేసి అందరం ముందర పోయి పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసాగా. ఇంకా పార్టీ ఆఫీస్ పోయినట్టే. ఆయన ఒకటి రిటైర్డ్ IAS ఆఫీసర్ ఉండే, ఆయన తీసుకొచ్చి అధ్యక్షుడు చేసి పెద్ద కథలు పడరు వీళ్ళు. అసలు జర్ర రాష్ట్రంలో 4 సీట్లు వచ్చేనే అతను నిలబెట్టుకోలే. అసలు వాస్తవానికి కూడా వీళ్ళ అహంకారం. నువ్వు ఏదైనా ఢిల్లీలో ఉందా పార్టీ ఆఫీస్? ఒక్క విషయం చెప్తా, తెలంగాణ భవన్ ఉన్నది. వాస్తవానికి కూడా కేసీఆర్ కు చాలా మంచి పేరు. ఎప్పుడు తెలంగాణ ఉద్యమం సమయంలో కూడా మనం ఒకటి ఒప్పుకోవాలి. ఉద్యమం విషయాలను ఒప్పుకోకపోతే చరిత్ర మనకు క్షమించదు. వాస్తవానికి ఒప్పుకోవాలి, తప్పును తప్పే అనాలి, ఒప్పును అనాలి. వాస్తవం ఉద్యమ కాలం నుంచి తెలంగాణ ఏర్పడే వరకు కూడా చాలా మంచి పేరు కేసీఆర్. నువ్వు అది అన్నావు, ఓకే. అంటే ఉద్యమం కోసం కొట్లాడుతున్నప్పుడు కొంత మంచి అనొచ్చు, కానీ ఎంత మందిని ముంచిండు మరి దాని గురించి కూడా చెప్పాలి. ఒక విషయం అయితే, తెలంగాణ ఏర్పడే తదనంతరం ఏమేం జరిగిందంటే, ఈ కుటుంబ పాలన, ఏకఛత్రాధిపత్యం, ఎంత పోకడన, ఇంకోటి మంత్రులకు కానీ వాస్తవానికి ఎమ్మెల్యేలకు కానీ కలవనీయకపోవడము, వాళ్ళని దగ్గరకు వస్తే చెదిరించుకోవడం, ఇటువంటి సంఘటనలతో ప్రజలు కూడా ఏం చేసి చెప్పన్నా గమనిస్తా ఉన్నారు. వాళ్ళు కూడా ప్రజలలో ఎప్పుడన్నా ఏదో సందర్భంలో ఇంకోరు కాదు, మిత్రుల దగ్గరనో సన్నిహితుల దగ్గరనో. ఇది వాస్తవం కూడా గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇలా నాయకులు, బీఆర్ఎస్ నాయకులు అదే పార్టీలో ఉన్నారు తప్ప, నిజంగా మంచి పార్టీ తయారైతే నిజంగా అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ పార్టీ ఉండదు కూడా. ఉండదు.